మనం చాలాసార్లు సైలెంట్ కిల్లర్ అనే మాట వింటూ ఉంటాం. ప్రస్తుత తమిళనాడు ఎన్నికల ఫలితాలను గనక గమనిస్తే, ఆ సైలెంట్ కిల్లర్ అనే పదానికి దళపతి విజయ్ ముమ్మాటికి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యారు. ఎందుకంటే మీరు గమనించండి, ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుండి ఎలక్షన్స్ ప్రచారాలు పీక్‌కొచ్చేంత వరకు, ఆయన ప్రచారాలకు భారీగా జనం కనిపించేంత వరకు కూడా ఎక్కడ ఆయన నాయిస్ చేయలేదు. ఎక్కడా కూడా నాయిస్ చేయలే. సైలెంట్‌గా కొట్టేశారు విజయాన్ని. ఎక్కడ అన్నెసెసరీ ప్రసంగాలు లేవు. క్లీన్ ఇమేజ్, తమిళుల ఆత్మగౌరవం, తన మేనిఫెస్టో చాలా క్లియర్‌గానే ఉంది. చాలా క్లియర్ థాట్సు, కమిటెడ్‌గా రాజకీయాలు చేస్తానని చెప్పి ప్రజలకు చాలా బలంగా నమ్మించగలిగారు. అండ్ ముఖ్యంగా, చాలా ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ క్లబ్‌ను బూత్ లెవెల్ నెట్వర్క్‌గా మార్చడంలో తిరుగులేని విజయం సాధించారు. అందులో ఫస్టే ఆయన ఫ్యాన్స్ క్లబ్‌ను ఆయన పార్టీ బూత్ నెట్వర్క్‌గా మార్చేశారు. అండ్ ఫస్ట్ టైం ఓటు వేసేవాళ్ళు ఈ జంజట్ యూత్ అంటారు కదా, వీళ్ళైతే ఏముంది, ఆధునిక యువత అయినా పట్టణ ప్రాంత ఓటర్లైనా మొదటి నుంచి విజయ్కి తిరుగులేని పట్టుంది ఇందులో అని అన్నారు. అంటే మంచి ఆదరణ ఉందని. ఇప్పుడు ఈ రిజల్ట్ కనుక చూస్తే గ్రామీణ ప్రాంత ఓటర్లు కూడా విజయ్కి పట్టం కట్టారు. అంటే ఇక్కడ విజయాన్ని ఒక సినిమా పవర్ గానో మరో స్టార్ గానో చూసేదానికి బదులుగా, అంటే అది కూడా విజయ్ ఉన్నటువంటి దళపతి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని జనంలోకి తీసుకెళ్ళి జనానికి విజయ్కి మధ్య డిస్కనెక్షన్ లేకుండా చూసుకోగలిగారు. దాన్ని మనం అప్రిసియేట్ చేయాలి. అండ్ ఒక కొత్త రాజకీయ వేదికగా అయితే, ఇప్పుడు దశాబ్దాల నుంచి తమిళనాడులో 2 పార్టీల మధ్య ఆధిపత్యం ఉంది కదా, దశాబ్దాల నుంచి. ఇప్పుడు విజయ్ ఒక కొత్త వేదికనైతే సృష్టించగలిగారు. ఒక కొత్త రాజకీయాన్ని తమిళనాడులో పరిచయం చేశారు. పేరెన్నికైన మొహాలు ఏమీ లేవు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అనబడే వాళ్ళు లేరు, అందరూ సామాన్యులే. క్లీన్ ఇమేజ్ తోటి తమిళనాడు కోటను విజయ్ గట్టిగానే కొట్టేశారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత సైలెంట్గా. కోర్స్ విజయ్కి ఫ్యాన్స్ ఉన్నారు, అదంతా వేరు. కానీ రాజకీయాల్లో 2 ఉద్దండ పార్టీలను తట్టుకొని తక్కువ కాలంలోనే, పైగా ఆయన ప్రచారాలకు భారీగా జనం వచ్చి కొన్ని చోట్ల తొక్కిసలాట జరిగి, దానివల్ల ఆయన ప్రచార కార్యక్రమాలు వాయిదా వేసుకొని విచారణల కోసం ఢిల్లీకి తిరిగి ఆయన్ను గట్టిగానే టార్గెట్ చేశారు కూడా. బట్ ఇవేవి కూడా తమిళనాడులో తన పూర్తి ఆధిపత్యాన్ని విజయ్ చూపించకుండా ఆపలేకపోయాయి. బట్ ఇప్పటి వరకు చూసిన ట్రెండ్ చూసినా సరే ఇదేమంత పెద్దగా మార్పులు చేసుకోకపోవచ్చు, కానీ ఇప్పుడు ట్రెండ్ని గమనిస్తే తమిళనాడులో దళపతి విజయ్ తన టీవీకే పార్టీని నిజంగానే ఒక చరిత్ర సృష్టించినటువంటి పేజీలలో తన పార్టీని కూడా లిఖించాడు. నో డౌట్. దాదాపు ఇంకా రామారావు గారేనేమో లాస్ట్ మొత్తం దక్షిణ భారతదేశంలో రాజకీయాల్లోకి వచ్చిన సక్సెస్ అయిన సినిమా వాళ్ళు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత విజయ్యే, అది కూడా ఇటువంటి రాజకీయాల్లో, ఇటువంటి పరిస్థితుల్లో. వావ్, కంగ్రాచ్యులేషన్స్ దళపతి విజయ్.